హలో అండి, అందరికీ నమస్కారం. నాకంటే పెద్దవాళ్ళకు నమస్కారం, చిన్నవాళ్ళకు ఆశీస్సులు. ఏం లేదండి, మేము ఇక్కడ సైదాబాద్ వినయనగర్ కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీలో ప్రతి సాటర్డే రోజు హనుమాన్ చాలీసా ఉంటుంది. కంపల్సరీ మీరందరూ మీ పిల్లలతోటి అక్కడ అటెండ్ కావచ్చు. అభయాంజనేయ స్వామి టెంపుల్, ఇంద్రప్రస్థ కాలనీ, సైదాబాద్. మీరందరూ అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొంటే పిల్లలకు రేపటి భవిష్యత్తు వాళ్ళకు కూడా మనం కొంచెం మన భక్తిది కానీ అన్నీ కానీ తెలుస్తాయని మా ఉద్దేశం. మీరందరూ తప్పకుండా రావాలి. ఎవ్రీ సాటర్డే 7 to 8 అండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే డాగ్స్ అండి, స్ట్రీట్ డాగ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. వాటికి వాటర్ లేక మొత్తం రోడ్ల మీద ఎట్లా అంటే బాగా ఇరిటేట్ అయి తిరుగుతున్నాయి అవి. మేము ఒకటి మాకు పెట్టాము ఇక్కడ డాగ్స్కి వాటరు. మీరు కూడా మీకు వీలైతే అది చేయండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా అది పెద్ద న్యూస్ అయింది ఇప్పుడు. అట్లా స్ట్రీట్ డాగ్స్ ఉండొద్దు, దానిని చంపేస్తాము అనే ఆలోచనలో ఉన్నారు. కానీ అవి ఉన్నంతసేపు అయినా మనం దాంట్లో కొంచెం హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం. మీరు తప్పకుండా అందరూ ఈ 2 పనులు చేయండి. హిందూ సమ్మేళనం జరిగిందండి మొన్న మన కాలనీలో. అక్కడికి వెళ్ళొచ్చాను నేను. చాలామంది హిందువులు పాల్గొన్నారు. మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాలు ఏమన్నా అయితే తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అంతే, మనమే మన సాంప్రదాయాన్ని డెవలప్ చేసుకోవాలి, మన పిల్లలకు నేర్పియాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హిందువులకే సాధ్యము అంటారు. హిందూ ధర్మాన్ని చరిత్ర సృష్టించారు. మనందరం కూడా ఉన్నావా? ఈ హిందూ సమ్మేళనం రోజు కాషాయ కడువ కప్పుకున్నామా? కాషాయ కడువ కప్పుకోవాల్సింది భుజం మీద కాదు, ఆత్మ మీద కప్పండాయా. ఇది కషాయము, బయటంతా కాషాయము, లోనంతా కషాయము. ఇదే మనం చేస్తున్నది. హిందూ బంధువులారా, హిస్టరీ, చరిత్ర సృష్టిస్తాం. ఎలాంటి చరిత్ర? మనిషి